So, Ramprasad, first of all, congratulations for Maryada Ramana, your previous film. Thank you. And looking forward for Mirapakai. Yeah. So, first విషయం ఇటే చూడండి. ఫస్ట్ ఇది చెప్పండి సార్. శ్రీను ఎట్ల గారు ఫస్ట్ సినిమా నీకోసం మీరే కెమెరామెన్. వివి వినాయక్ గారు ఫస్ట్ సినిమా ఆది మీరే కెమెరామెన్. సురేందర్ రెడ్డి గారు ఫస్ట్ సినిమా అతను ఒక్కడే అని మీరే కెమెరామెన్. అంటే ఏంటి సార్ మొత్తం బిగ్ డైరెక్టర్స్ అందరినీ మీరే లాంచ్ చేయాలని ఏమైనా కంకణం కట్టుకున్నారా లేకపోతే యాక్సిడెంటా ఏంటి? అదే లేదు, అది నిజంగా చెప్పాలంటే ఒక భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి. ఇప్పుడున్న సోకాల్డ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరికీ నేను చేయడం నా అదృష్టంగా అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అలాగే మిరపకాయ సినిమాకి హరీష్తో చిన్న మిస్ అయింది, షాక్ చేయాల్సింది. నాకు తెలుసు, ముందు తెలుసు చేసేవాడిని. ఇప్పుడు అది చేయడం వల్ల నేను చాలా హ్యాపీ. సార్ కమింగ్ టు రవితేజ, ఆఫ్టర్ నీ కోసం మళ్ళీ రవితేజతో మీరు వర్క్ చేయడం మిరపకాయకే జరిగింది. ఏంటి సార్ ఇప్పుడు అంటే ఆయన బిజీయా మీరు బిజీయా లేకపోతే మీ ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ ఎందుకు ఎందుకు ఇంత లేట్ అయింది? యాక్చువల్లీ రవి చాలా ముందు నుంచి చాలాసార్లు అడిగాడు నన్ను. ఎప్పుడు మాకు ఏంటంటే తను బిజీ నేను బిజీ అవడంతో ఇద్దరికి ఎక్కడ కుదరలేదు. అది ఎక్కడంటే ఈ టైంకి కుదిరింది. మరి చాలా రోజుల తర్వాత నిజంగా వండర్ యాక్చువల్గా రవితో వర్క్ చేయడం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అప్పటికి ఇప్పటికీ రవిలో ఎలాంటి మార్పు లేదు, తను అదే బిహేవియర్ తోటి ఉన్నాడు. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎటువంటి ఈగో కానీ ఎట్లాంటిది ఏం లేదు. ప్లస్ దానికంటే అప్పటికిప్పటికి నేను చూసిన దాంట్లో తనలో విపరీతమైన కాన్ఫిడెన్స్ లెవెల్, తర్వాత తనలో యాక్టింగ్ ఎబిలిటీస్ డెఫినెట్గా తన బ్లడ్లోనే ఉంది. తనకి బాగా చేయాలి. ఇప్పుడు మ్యాసివ్గా డిఫరెన్స్ చూస్తున్నాను. చాలా డిఫరెంట్ రవితేజ అని, మంచి పాజిటివ్ థింక్ ఉన్న మనిషి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అప్పుడు రవితేజ్కి ఇప్పుడు రవితేజ్కి డిఫరెన్స్ లేదన్నారు. వెరీ గుడ్, అది బిహేవియర్లో దాంట్లో అయి ఉంటుంది. బట్ నీకోసం రవితేజ్కి ఇప్పుడు మిరపకాయ వరకు రవితేజ జర్నీ ఇప్పుడు నౌ ఈజ్ స్టార్, ఇన్ఫాక్ట్ సూపర్ స్టార్. సో ఈ జర్నీ పట్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అండ్ వాట్ మేడ్ రవితేజ టు బీ లైక్ దిస్? తను ఏం లేదండి, తను డెఫినెట్గా హార్డ్ వర్కింగ్ పర్సన్, పాజిటివ్గానే ఉంటాడు. ప్రతి విషయంలోనూ తను కేర్ తీసుకుంటాడు. తన కాస్ట్యూమ్స్ కానీ మనం డెఫినెట్గా మనం సినిమాలో చూస్తూ ఉన్నాం అతని గ్రోత్ ఆఫ్ ఫిల్మ్. తన ఇంట్రెస్ట్గా పట్టించుకోవడం కానీ, ప్రతి డైరెక్టర్స్తో చాలా ఫ్రీగాను, కెమెరామెన్స్తో చాలా జోవియల్గా ఉండటం, అతని లైఫ్కి మంచి ఎనర్జీని తీసుకురావడం, అతని గ్రోత్కి కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను ఉద్దేశం. కమింగ్ టు మిరపకాయ, ఎలా సార్ ఎలాగా ఈ ప్రాజెక్ట్ చేస్తారు? అసలు ఎవరు అప్రోచ్ అయ్యారు? ఎలా జరిగింది ప్రాజెక్ట్? హౌ టు హ్యాపెన్? అంటే మర్యాద మన సినిమా తర్వాత ఇమీడియట్గా మీరు ఒక రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్తో చేసి తర్వాత ఆల్మోస్ట్ కొత్త డైరెక్టర్ చేస్తున్నారు కదా. హౌ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెన్ టు వర్క్? హ్యాపెన్ ఇస్ వెరీ గుడ్. చాలా నీట్గా చాలా బాగా అప్రోచ్ అయ్యింది పిక్చర్. నాకు యాక్చువల్గా మర్యాద రామన్ తర్వాత రవితేజ నా సినిమా అంటే ముందే నుంచి చేయాలనుకున్నాము. దాని తర్వాత రవి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు. కరెక్ట్గా మాకు సింక్ అయింది సినిమాకి. ప్లస్ నా గురించి హరీష్ తెలియగానే తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, మంచి సీనియర్ కెమెరామెన్, చాలా తనతో చేసిన సినిమాలన్నీ బాగుంటాం, తనకు కూడా నచ్చి నేను అలా చేయడం జరిగింది. బట్ ఇద్దరం కలిసి అదే స్టార్టింగ్ ఫిల్మ్ నుంచి ఎండింగ్ వరకు మా ఇద్దరి జర్నీ కూడా అట్లాగే అనిపించింది. బట్ బేసికల్గా నేను కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇంట్రెస్ట్ చేసి, నాకు కూడా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన రవితేజ ప్లస్ హరీష్ ఇద్దరు చాలా బాగా మనకి ఉన్న వాళ్ళు చేయించుకునే విధానంలో ఉంటుంది. అది బాగా నచ్చింది వాళ్ళిద్దరి దగ్గర నుంచి. బాగా నాకంటే కూడా వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించడం, నేను చాలా బాగా కోఆపరేట్ చేసి చేయడం జరిగింది. అదంతా కూడా సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమా డైరెక్టర్తో పాటు ప్రొడ్యూసర్ కూడా కొత్త ప్రొడ్యూసర్, ఇన్ఫ్యాక్ట్ వెరీ యంగ్ వెరీ నాటీ ప్రొడ్యూసర్ అని మీ డైరెక్టర్ చెప్పాడు. సో మీరు ప్రొడ్యూసర్ గురించి మీరేం ఫీల్ అవుతున్నారు? మీ ప్రొడక్షన్ మీరు అనుకుని చేయడానికి మీ ప్రొడ్యూసర్ యొక్క సపోర్ట్ మీకు ఎంతవరకు? హరీష్ అడిగిన చెప్పినట్టు యంగ్ నాటి అన్నట్టు డెఫినెట్గా నేను చూశాను ఆయనలో చాలా. నేను ఇప్పుడు సినిమా బిగినింగ్లో రమేష్ గారు ప్రొడ్యూసర్ గారు లేకపోతే ఏమండి నాకు పలాంటి కావాలి లేకపోతే ఇలాంటివి కావాలని చెప్పామని, అలా లాస్ట్కి వచ్చి ఈ రోజుకి డార్లింగ్ ఏంటి ఎలా ఉన్నారు లేకపోతే తను ఫోన్ చేయడం, ఆ రేంజ్కి మా ఫ్రెండ్షిప్ పెరిగింది. చాలా రేర్గా జరుగుతుంది ఇట్లాంటి ఫ్రెండ్షిప్ అనేది. రియల్గా ప్రతి మూమెంట్ మమ్మల్ని ఏ రోజు క్వశ్చన్ వేయకుండా ఫైనాన్షియల్ మూమెంట్లో మీకు ఏది కావాలంటే చేయండి అని చెప్పడం అనేది చాలా
తక్కువ మంది ప్రొడ్యూసర్లో చూశాను, అది ఏంటో చాలా బాగా చూశాను. ఈ రోజు కూడా ఇంకెప్పుడు కూడా అలాగే ఉంటుందని, ఇలాగే ఉండాలని నేను విష్ చేస్తాను. మీ సినిమా హీరోలు ఇద్దరు హీరోయిన్లో ఉన్నారు, బట్ మీ ప్రొడ్యూసర్ గారికి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారండి బయట టాక్. మీకేమన్నా తెలుసా ఈ విషయం? నాకేం తెలియదండి, బట్ మంచి నాలెడ్జ్ బేసిక్గా. సో రాజమౌళి లాంటి సీరియస్ దర్శకుడితో పనిచేసిన తర్వాత హరీష్ లాంటి కొత్త డైరెక్టర్తో పనిచేయడం మీకు ఏంటి? ఇప్పుడు అంటే తను కొత్త కదా, తన వల్ల తనలో మీకు నచ్చింది ఏంటి, నచ్చంది ఏంటి? నచ్చింది చాలా ఎక్కువ ఉన్నాయి, నచ్చినవి 1-2 ఉన్నాయి. బట్ సరే 1-2 ఉన్నాయి, ముందు నచ్చని చెప్పండి, తర్వాత నచ్చింది చెప్పండి. నచ్చని అంటూ పెద్దగా ఏం లేవు. తను కొంచెం కోపిస్తుడు, బట్ ఆ కోపంలో కూడా రీజన్ ఉంటుంది, నిజంగానే చెప్పేస్తాను. అదొకటే నాకు అనిపించింది. మిగతావన్నీ వెరీ గుడ్ లక్షణాలు. నాకేంటంటే రీసెంట్గా నేను రాజమౌళి గారితో, దానికి ముందు సురేందర్ రెడ్డితో, తర్వాత ఇలా వరుసలు చూసుకుంటే చాలామంది డైరెక్టర్స్తో ఇచ్చాను. వీళ్ళందరిలో ఉన్న క్వాలిటీస్ అన్నీ కలిపి హరీష్లో ఉన్నాయని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే బేసిక్గా మనకి తెలిసిపోతుంది, స్టార్టింగ్ 1 or 2 డేస్లో షూటింగ్ చేయడమే మనకి ఆ డైరెక్టర్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, వాళ్ళ డైరెక్టర్కి ఎబిలిటీస్ ఏంటి, ఒక కెమెరామెన్ ఈజీగా జడ్జ్ చేయగలుగుతారు. నాట్ ఓన్లీ కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఎడిటర్ కానీ వాళ్ళని జడ్జ్ చేయగలుగుతారు. అలాగే నేను కూడా నా పర్సనల్గా నేను జడ్జ్ చేయడం మేము యాక్చువల్గా అంటే ట్రూత్ మాట్లాడే ఇది ఎక్కువ. నేను బాగా మామూలుగా ఏదైనా ఓపెన్గా మాట్లాడేస్తాను, అందరికీ తెలుసు. అలాగా హరీష్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డైరెక్టర్, ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా హరీష్లో ఉన్నాయి అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సెకండ్ టైం నాకు తెలిసిపోయింది అది. ప్లస్ దానికి విపరీతమైన డిక్షన్ మీద, అంటే తెలుగు వర్డింగ్స్ మీద విపరీతమైన కమాండ్ ఉంది. తను చేసే ప్రతి పనిని తను చాలా కాన్ఫిడెంట్గా చేయటం, అది చాలా బాగా నచ్చింది. తనలో ఏ షాట్ ఉన్నా నేను మామూలుగా ఒక సీనియర్ కెమెరామెన్ అంటే కొన్ని షాట్లు చెప్పడానికి ఏమంటే ఇది ఇలా ఉంటే అలా ఉంటుంది, అలా ఉంటే ఇలా ఉంటుంది చెప్పేవాడిని చూస్తాను. అలా కాకుండా తను నాకు ఇలా కావాలండి, ఇట్లా ఉండాలండి, ఇట్లా ఉంటే ఎలా ఉంటుందండి అని అడగడం నాకు బాగా నచ్చింది. ప్లస్ ఏంటంటే తను అందుట్లో నాకు ఒక చిన్న పని అడుగుతున్నాడే, ఇది మనం ఇలా చేయొచ్చు అని చాలాసార్లు ఫీల్ అయ్యి చాలా వరకు చేసాం. అవన్నీ కూడా నేను ఫైనల్ రష్ చూసుకునేటప్పుడు చాలా బాగుందని ఫీల్ అయ్యాను. అది నేను హార్ట్ఫుల్గానే చెప్తున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ వర్కింగ్ విత్ హరీష్. కీప్ ఆన్, ఐ వాంట్ టు వర్క్ విత్ హరీష్. రవితేజ గారి సినిమాలో బాగా ప్రోమోస్ ఇచ్చిన వాళ్ళు, సాంగ్స్ ప్రోమోస్ ఇచ్చిన వాళ్ళు, ట్రైలర్ ఇచ్చిన వాళ్ళు బాగా యంగ్గా, బాగా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారని చెప్పారు. చాలా అందంగా చూపించారు రవితేజ గారిని. ఏంటి మీరు వాడిన టెక్నిక్ ఏంటి? రవి గురించి చెప్పాలంటే, రవి బేసికల్గానే ఇంతకు ముందు చూసి నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ బిగినింగ్ స్టేజ్ చేసిన తర్వాత చాలా లేటెస్ట్ ఫిల్మ్స్ చేయడంతో మార్పు ఏంటంటే, తను యాక్చువల్గా తనే బేసికల్గా చాలా బాగుంటాడు. కెమెరామెన్ అంత కేర్ తీసుకోకపోయినా తను బేసికల్గా ఫిజికల్ ఎబిలిటీస్, అంటే ఒక హీరోకి కావాల్సిన ఫిజికల్ ఎక్సర్సైజ్లు కానీ, కేర్ తీసుకోవడం కానీ, బాడీ సెక్షన్ కానీ రవికి చాలా చాలా అద్భుతంగా తను కేర్ తీసుకుని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే తను స్కిన్ టోన్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఫేర్గాను, చాలా ఫుడ్ విషయంలో కానీ చాలా కేర్ తీసుకుని బేసిక్గా తనే అందంగా ఉన్నాడు. నేను చేసింది పెద్దగా లేదు. బట్ ఏంటంటే నాకు బాగా అలవాటు కాబట్టి రవి ఫేస్ తీయటం, ఇట్లా తీస్తే బాగుంటుంది, అట్లా తీస్తే బాగుంటుంది అని నేను కొత్తగా చూపించడం, అది డెఫినెట్గా అందరికీ కొత్తగా అనిపించి కొంచెం అందంగా కనిపించే రోజు జరిగింది. సినిమాలో యాక్ట్ చేసిన ఇద్దరు హీరోయిన్లు వాళ్ళ ముందు సినిమాల కంటే కూడా ఎక్కువ వాళ్ళ ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం చెప్పారంటే, అవర్ కెమెరామెన్ లవ్స్ రీచా కానీ, దీక్ష కానీ, లైక్ వీఆర్ ఇన్ లవ్ విత్ అవర్ కెమెరామెన్ అన్నారు. ఇది అంటే ఇప్పుడు మిరపకాయ మీరా, రవితేజ అన్న డౌట్ వస్తుంది మాకు. సో వాట్స్ యువర్ రిలేషన్ విత్ బోత్ గర్ల్స్? డెఫినెట్గా హీరోయిన్స్ కెమెరామెన్ డెఫినెట్గా బాగా లైక్ చేసి, అంటే మనకి సినిమాలో అందంగా ఉండాల్సిన వాళ్ళు హీరోయిన్ చాలా బాగుండాలి కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మీద కొంత కేర్ తీసుకుంటాం. అలాగే నాకు కూడా హీరోయిన్స్ని క్లోజప్స్ అన్నా కానీ వాళ్ళ మీద స్పెషల్గా కొంచెం కేర్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అలాగే జరిగింది. అంటే బేసిక్గా రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళ సినిమాలు చూస్తుంటే వాళ్ళు కూడా బాగా కేర్ తీసుకుని చేస్తారు. వీళ్ళల్లో ఏంటంటే వాళ్ళు ఫ్రెష్గా ఒకళ్ళు అమెరికా నుంచి, ఒకళ్ళు మంచి నార్త్ కల్చర్ నుంచి రావడం, వాళ్ళ స్కిన్ టోన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. నాకు ఇద్దరు కూడా ఈక్వల్గా దొరికారు.
మామూలుగా మన కలర్ డిఫరెన్స్ లేకుండా ఈవెన్గా ఉండటం, వాళ్ళు మేకప్ మీద కేర్ తీసుకోవడం. హరీష్ కూడా ఇలాంటి ప్యాటర్న్స్ ఆఫ్ డ్రెస్ వేస్తే బాగుంటాయని మాకు ఇన్పుట్స్ ఎక్కువ ఇవ్వటం అని అది నాకు బాగా హెల్ప్ అయింది. బట్ సినిమా కూడా యాక్చువల్గా ఏంటంటే సాఫ్ట్ లైటింగ్తో చేయాల్సిన సినిమా, నాకు అదొక అడ్వాంటేజ్ వచ్చింది. మామూలుగా ఏంటంటే రగ్గడ్గా న్యాచురల్గా తీసే సినిమాల్లో కొంత మనం న్యాచురల్గా వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా ఫుల్ అండ్ ఫుల్ ఫ్యాన్సీ ఓరియంటెడ్ ఫిల్మ్, సో మోర్ ఇన్ గ్లామర్ మీద వెళ్తుంది. అది నాకు బాగా ఫెచ్చింగ్ అయింది. సో వాళ్ళిద్దరూ చాలా అందంగా కనిపించారు. డెఫినెట్గా ప్రీవియస్ సినిమాల మీద అందంగా కనిపిస్తారని నేను ఎక్కువ అనుకుంటున్నాను. మీరు ఎవరితో అవుతున్నారు, రిచాతోనా దీక్షతో? నాకు ఇద్దరన్నా, ఒకళ్ళు రీచా డెఫినెట్గా అమ్మాయి గ్లామర్గా ఉంది, ప్లస్ రెండో అమ్మాయి కూడా చాలా క్యూట్గా చాలా బాగుంది. ఇద్దరు ఈక్వల్గానే. ఇద్దరితో అయితే ఇప్పుడు మర్యాద రామన్ తర్వాత మీది బ్రహ్మాజీ గారి కాంబినేషన్ మళ్ళీ మిరపకాయలో మాది అంత బాగా రిపీట్ అయిందని బ్రహ్మాజీ గారి ఇంటర్వ్యూలో చెప్పారు. ఏంటి సార్ బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఏంటి సినిమాలో, ఎలా చేశారు మీ ఎక్స్పీరియన్స్? బ్రహ్మాజీ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అండి. ఇది డెఫినెట్గా ఇంతకు ముందు సినిమాల్లో తనతో చేయటం, నాకు బ్రహ్మాజీ అలాగే రవితో ఎలా చేశానో నీకోసం బ్రహ్మాజీ కూడా చేశాడు. బ్రహ్మాజీ నేను బేసికల్గా బాగా క్లోజ్ ఫ్రెండ్స్, మోర్ ఇంటూ, అండ్ మేమిద్దరం ఆల్మోస్ట్ ఎరారా అనుకునే ఫ్రెండ్స్మే. బట్ బాగా సినిమా ఫీల్డ్లో చాలా కాలం జర్నీ చేసిన వాళ్ళం. బట్ నాకు బ్రహ్మాజీ అంటే బేసికల్గా బాగా ఇష్టం. బేసిక్గా అది ఎందుకో నాకు తెలియదు. మేమిద్దరు చేసిన సినిమాల్లో కంటిన్యూస్గా హిట్ అవ్వడం, మేము లక్కీ పేరు అనుకుని మేమిద్దరమే అనేసుకుని బుధాలు కొట్టేసుకుంటాం. సో అలాగే అలా సెంటిమెంట్ తీసుకున్నా కూడా ఈ పిక్చర్లో కూడా నేను అది ఎక్కడ మిస్ అవ్వకూడదని భయపడతా ఉంటాను మనసులో. ఈ సినిమా డెఫినెట్గా అది భయపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ మా ఇద్దరికి ఒక మంచి హిట్ వస్తుంది అని కన్ఫామ్గా చెప్పే మళ్ళీ ఒక సినిమా అవుతుంది. మిరపకాయ.com వ్యూయర్స్కి, మిరపకాయ.com వెబ్సైట్ గురించి మీ ఒపీనియన్, వ్యూయర్స్కి మీరు న్యూ ఇయర్ విషెస్ చెప్పండి. మిరపకాయ.com వెబ్సైట్ ఎలా ఉంది? వెబ్సైట్ ఎక్సలెంట్గా ఉంది. నేను చాలా తక్కువ చూశాను, బట్ విన్నాను చాలా బాగా. సో వ్యూయర్కి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి ఆల్సో. అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చారు? నా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు నెక్స్ట్ మా సునీల్ హీరోగా నేపోలియన్ అనే సినిమా పేరు పెట్టాము. రాజమౌళి గారు కూడా డైరెక్ట్ చేస్తున్నారు ఫస్ట్ పిక్చర్. అదే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ సేమ్ లైఫ్ స్టైల్, మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్ తోటి, ఒక కొత్త విజన్ తోటి, కొత్త టెక్నిక్ తోటి డెఫినెట్గా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాను. నాకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది. విల్ సీ ఇట్ అగైన్. థ్యాంక్ యూ.